అది ద్రవ్యోల్బణం ఓకే, ఇన్ఫ్లేషన్ అది ఓకే, బట్ ఈ చేతిలో ఉన్నాయి 2-3 కానీ. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అన్ని ధరలు ఈయన మూలంగా పెరిగాయి అనుకుంటారు. అంతే, కందిపప్పు ధర చూడండి, మా ఉప్పు ధర చూడండి, మా పప్పు ధర చూడండి. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఇండైరెక్ట్ గా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవన్నీ ఆయిల్ ఛార్జెస్ పెంచారు కాబట్టి ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదా. ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ కదా. సిఎస్ రావు గారు, ఐ అగ్రీ. కానీ ఒక ప్రోడక్ట్ మీరు ఒక సబ్బు తీసుకోండి, సబ్బులో ట్రాన్స్పోర్ట్ 100 రూపాయలు అనుకుందాం ఒక సబ్బు, ట్రాన్స్పోర్టేషన్ కంపోనెంట్ ఎంత చూసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ స్మాల్. ఆ ట్రాన్స్పోర్టేషన్ కంపోనెంట్ లో ఈయన వేసే పన్ను ఎంత, 100లో రూపాయి అదనంగా వేసేది, 100 రూపాయి 2 రూపాయలు అదనంగా. సో ఓవరాల్ గా మీరు చూస్తే ఇట్ విల్ బి మినిమల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపాక్ట్, అన్లెస్ ఇట్స్ అ లోకల్ ప్రోడక్ట్ అయితే తప్పితే ఇట్ విల్ బి మినిమల్. బట్ ఇఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ధరలు తగ్గుతాయని అనుకుంటే పొరపాటు పడ్డట్లే. అంటే పెరగకుండా ఉంటే చాలుగా. అట్లీస్ట్ భారతదేశ చరిత్రలో 1947 నుంచి ఇప్పటివరకు చూసుకోండి, ధరలు పెరగని సంవత్సరం ఎప్పుడన్నా ఉందా? పెరుగుతాయి కానీ బట్ విద్యుత్ ఛార్జీలు ఉండి 7 times పెంచారు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ నాకు తెలియదు ఏమవుతుందో, అసలు నేను కాదనట్లేదు. బట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మనది ఎక్సెస్ కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. యాక్చువల్ గా ఎక్సెస్ కరెంట్ ఉంది, ఎక్సెస్ కరెంట్ ఉండాలి 100%. కానీ ఆయన ఛార్జీలు పెంచాల్సిన అవసరం. వచ్చి రాగానే ఆ సోలార్ ప్యానెల్స్ మూసేశారుగా. హ్యూజ్ ప్రాజెక్ట్, జాపనీస్ వాళ్ళది అనుకుంటా కదండి. ఎంత ఫైన్ పడిందండి అది నాకు 10,000 కోట్లలో ఉంది, 11,000 12,000 కోట్లు ఫైన్. ఏది అర్ధాంతరంగా మీరు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినందుకు. మరి అవన్నీ ఎవరు కట్టాలి? పబ్లిక్ కట్టాలి కదా. అదే కదా అవన్నీ సెస్లు ఇవి అవి అన్నీ అది డెఫిసిట్ లోకి పోయింది. తెలంగాణ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ బెటర్ ఇన్ పవర్ సెక్టర్. ఇల్లు స్ట్రగుల్ అవుతున్నారు కానీ కాస్త కూస్త వాళ్ళ మీద కాస్త మెరుగు. ఇంత దారుణమైన రేట్లు లేవుగా మాకు ఇక్కడ. అంటే అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఏమో ఫస్ట్లో ఏం చెప్పారంటే, అప్పుడు ఒక బాటిల్ చూపించారు చంద్రబాబు నాయుడు, హిమాలయ వాటర్ బాటిల్, పక్కన కిల్లే బాటిల్ ఒకటి చూపించారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వాడే. ఇదేమో 300 రూపాయలు, ఇదేమో 15 రూపాయలు. సో ఎంత దుబారా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ సీన్ కట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 8 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడారు, 28 కిలోమీటర్లు తెనాలి పోవడానికి హెలికాప్టర్ వాడారు. 2 హెలికాప్టర్లు కొంటున్నారు ఇప్పుడు, ఆల్రెడీ ఒకటి ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? అసలు అరాచకం అండి. ఆ ప్యాలెస్ ఏంటి అసలు? అది ఋషికొండ మీద ప్యాలెస్ ఏంటి? ఐ డోంట్ నో. నాకు అదొకటి వింత ఏంటంటే పెత్తందారులకి బీద ప్రజలకు పోరాటం. అసలు అది ఏం ఆర్గ్యుమెంట్? ఆ స్పీచ్ ఎవరు రాస్తున్నారు నాకే తెలియదు. ఇది క్లాస్ వారు, క్లాస్ వార్ఫేర్. క్లాస్ వార్ఫేర్ ఇస్ క్లాసిక్ కమ్యూనిజం థింగ్. అదే ఎవరో రాస్తున్నారు ఇట్లా. మీరు ఇందాక అన్నారుగా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు ఎవరో రాస్తున్నారు ఆ స్పీచ్లు. అయ్యేం అతికి చావట్లేవు. ఈయన హెలికాప్టర్లో దిగి 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టించుకుంటూ, ఇంకా ఆయన బట్టల మీద వీటి మీద కూడా చాలా వచ్చాయి చూసుంటారు కదా మీరు. పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ హౌ మచ్ ఇస్ షూ కాస్ట్, అన్ని 10,000 రూపాయలు లక్షల్లోనే ఉన్నాయి అవన్నీ. అండ్ పెత్తందారులతో పోరాడుతా అంటాడు. ఈయన పెత్తందారు. అసలు ఈయన మించిన పెత్తందారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరు. అసలు ఆంధ్రప్రదేశ్లో కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ రిచెస్ట్ సీఎం అని తెలిసింది కదా. అది చాలా ఆశ్చర్యమైన విషయం. బట్ somebody is doing a very bad job writing those speeches. ఆ స్పీచెస్ అసలు చూడటానికి కూడా చాలా గాంధీ మహాత్ముడు అహింస గురించి చెప్తే వింటారు, గాడ్సే వచ్చి చెప్తే ఎలా ఉంటుంది, బిల్లాదని చెప్తే ఎట్లా ఉంటుంది. అలా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రిషికొండలో అనఫిషియల్ గా ఓపెన్ చేస్తున్నారు. అదే రోజా కప్పు చెప్పారంటే ఓపెన్ చేయమని. అదే ఒక కోర్టులో ఉంది. నిన్ననే హైకోర్టులో అది విచారణకు వచ్చింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీకి సంబంధించి ఇంకా 4 వారాలు కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అడ్వకేట్ కోరాడట. ఈ లోపల వీళ్ళు అనఫిషియల్గా ఓపెన్ చేసి వారానికి 3 రోజులు నేను రిషికొండ నుంచి పరిపాలన చేస్తాను అంటాడు ఆయన. మీరు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీ రిపోర్ట్ చదివారు? వెరీ క్లియర్లీ ఇట్ సేస్ ఇట్ వాస్ బిల్ట్ అగెయిన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఉందంట దాంట్లో. ఓకే, అదే కాదు, దట్ వీళ్ళు కొండ కింద కట్టాల్సిన కొండ పైన కట్టారు, అది రాసేట రిపోర్ట్. ఓకే, it is so clear the violations. He said the buildings were constructed violating the plans that were approved. వీళ్ళు ఇచ్చిన ప్లాన్ కట్టింది ఒకటి. 2 సెకండ్ వైలేషన్. కట్టాల్సిన ప్రదేశంలో కట్టకుండా మీరు అందరు ఋషికొండ గుండు కొట్టాడు అంటారు. కట్టాల్సిన ప్రదేశంలో కట్టకుండా కొండనంతా దొరికి కొండ మీద నుంచి వ్యూ రావాలి కదా సార్కి, పెత్తందారు గారికి. వ్యూ కొరకు కొండ మీదకి కట్టారు. అది మొత్తం తవ్వారు. తవ్వి ఏం చేశారు? కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2 ఉన్న ప్రాంతాలు మొత్తం డంప్ చేశారు.
టోటల్ వైలేషన్. దీనికి ముందు కూడా రఘురామకృష్ణరాజు గారు గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు వేశారు. అవును, వేస్తే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. అసలు నో వైలేషన్స్. ఏది కమిటీ, ఆ కమిటీ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కదా, వేస్తే వాళ్ళు అసలు దేర్ ఆర్ నో వైలేషన్స్ అని ఇచ్చారు. మళ్ళీ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఇవన్నీ వైలేషన్. హైకోర్టు నా మీరు అడిగిన ప్రశ్న ఓపెనింగ్ ఎట్లా చేస్తారో మా కోర్టుకు తేల్చాలి అది. ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ కమిటీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే అపాయింట్ చేసిందో దాని చైర్మన్ గౌరప్పన్ ఆయన గుండెపోటు వచ్చి చనిపోయారంట. ఆ గుండెపోటు వచ్చి చనిపోయారు కాబట్టి ఆయన ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాటన్నిటినీ మెంబర్స్ చేత నేను మళ్ళీ తెలుసుకొని ఒక 4 weeks తర్వాత నేను సబ్మిట్ చేస్తానని చెప్పి అడ్వకేట్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ నేను హైకోర్టుకు చెప్పారంటే 4 వారాలకు వాయిదా వేశారు. ఈ లోపేమో ఈయన ఓపెనింగ్ పెట్టారు. సిఎస్ రావు గారు కట్టడం అయిపోయింది, మనం కూలగొట్టిన సందర్భాలు ఉన్నాయిగా. ఇప్పుడు పర్యావరణానికి విరుద్ధంగా కట్టినటువంటిది ఇప్పుడు నాకు తెలిసి ఆదర్శ ఏదో ప్రజాధనం 500 కోట్లు ఆయన ప్రజావేదిక తగలబెట్టినట్టే ఉంటుంది. అయిపోయింది. ఐ డోంట్ థింక్ ఇట్స్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. సో హైకోర్టులో ఉన్న ఎవరికో 2 అక్షంతలు పడతాయి, అంత మించి పెద్ద జరిగేదే ఉండదు. సో ఐ థింక్ దట్ విల్ స్టే. నా అభిప్రాయం, నా అభిప్రాయం కాదు, యాజ్ ట్యాక్స్ పేయర్స్ ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ నౌ. దట్ బిల్డింగ్ విల్ స్టే. దేనికి వాడతారో అది మిషన్. మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం బేగంపేటలో బిల్డింగ్ అందరు ప్రజలకు ఓపెన్ చేశారుగా, మీరు అట్లాంటిది ఏమైనా ఓపెన్ చేసి ఒక మ్యూజియం ఏదో పెట్టుకుంటారు ఒకవేళ గవర్నమెంట్ మారితే. బట్ ఇట్ ఈస్ డన్, దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. వీ షుడ్ హ్యావ్ స్టాప్డ్ ఎట్ ద బిగినింగ్. ఇప్పుడు ఎన్వైరన్మెంటలిస్టులు ఇప్పుడు కేబీఆర్ దగ్గర చిన్న ఫ్లైఓవర్ వేస్తుంటే అందరూ వచ్చి చెట్లను ట్రీ హగ్గర్స్ అంటారు. ఐ మేక్ ఫన్ ఆఫ్ దెమ్. మీరు అంత పెద్ద రిషి కూడా అవుతుంటే ఏం చేస్తున్నారు వైజాగ్ వాళ్ళు? మీరు ఆపాలిగా. 144 సెక్షన్ పెట్టారు కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తాం? మరి నియంత్రితం బతుకుతున్నాం, భరిద్దాం, ఏం చేద్దాం? దట్ బిల్డింగ్ ఈజ్ నాట్ గో అవే, ఇట్ విల్ నాట్ గో అవే సార్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్, దట్ బిల్డింగ్ విల్ స్టే. దేనికి వాడతారో ఇక ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళ ఇష్టం, నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళ ఇష్టం. దర్ ఇస్ నథింగ్ దట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ బి డన్. 500 కోట్లు మళ్ళీ తగలబెట్టకూడదు కదా. ఎవరితో ప్రైవేట్ అయితే చేయొచ్చు, ప్రజలది కదా. ఇప్పుడు ప్రజావేదిక డిస్ట్రక్షన్ ఈజ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ పీపుల్స్ మనీ. అంత కిరాతకంగా ఎట్లా చేస్తారు మీరు? చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే దీంట్లో జనరల్గా ప్రతి చిన్నదాన్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ అయిన వాటిని కూడా ఈయన ఓపెన్ చేసేవారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి అంటే బట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ద టూరిజం కన్ కదా. అవును, రోజా కప్పు చెప్పారు ఓపెనింగ్. సో షీ విల్ డూ ఏ గుడ్ జాబ్. బాగానే చేస్తారు, పబ్లిసిటీ మాట్లాడటం అన్ని చేస్తుంది. కానీ సీఎం మామూలుగా సీఎం వెళ్తారు. సీఎం ఇల్లు అంటే మీ సీఎం ఇల్లు కాదు కదా. ఇప్పుడు టెక్నికల్ చెప్పడానికి కాదు, సీఎం ఇల్లు కాదు కదా అది. టూరిజం కొరకు విశాఖపట్నంలో అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ కడుతున్న బిల్డింగ్ అది. కాకపోతే దాంట్లో 25 లక్షల రూపాయల బాత్ టబ్ ఉందంట, 17 లక్షల రూపాయల కమోడ్ ఉందంట. ఐఎమ్ రియల్లీ క్యూరియస్ అసలు అంత ఖరీదైనా ఎట్లుంటాయని. దానికి మన దగ్గర ఆధారాలు లేవు, వార్తాపత్రికలు రాసే కానీ వాళ్ళు రాశారు కదా వార్త. ఇప్పుడు అదేమో టూరిస్ట్ ప్లేస్, టూరిస్ట్ కోసం ఓపెన్ చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ ఏమో ఈ నెక్స్ట్ వీక్ నుంచో ఈ వీక్ నుంచో వారానికి 3 రోజులు అక్కడి నుంచి రూల్ చేస్తానని చెప్పి ఆయన సిద్ధం అవుతున్నారు. సో అది కంప్లీట్గా కోర్టు రియాక్ట్ అవుతుందా ఇమీడియట్గా? మళ్ళీ దానికి ఇంకో పిటిషన్ ఎవరిని వేయాలా? అయిపోయింది సార్ నా అభిప్రాయంలో. ఇట్ ఈస్ డన్ డీల్. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ ఓవర్. అంటే కోర్టుకి వెళ్ళి ఆయన ఏదో కొంచెం తప్పులు జరిగాయి, వైలేషన్ జరిగాయి, ఏవో ఉంటాయేమో కానీ ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ షుడ్ హ్యావ్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తాం మీరు ఆలోచించి చెప్పండి. 500 కోట్లు కట్టిన తర్వాత ఇంక ఇప్పుడు అది వదిలేలేంగా. సో అది అట్లా ఉండాల్సిందే. ఇట్ వాస్ జనరేటింగ్ గుడ్ రెవెన్యూ. పాత బిల్డింగ్, ఓల్డ్ రిసార్ట్, దానికి కన్స్ట్రక్షన్ 10 కోట్లు, మీకు తెలుసో లేదో. కూలగొట్టడానికి 50 కోట్లు అయింది. 10 కోట్లతో కట్టి 50 కోట్లతో కూలగొట్టి 500 కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకున్నాం అక్కడ. సో హోప్ఫుల్లీ ఇఫ్ ఇట్ బికమ్స్ ఏ హోటల్, మేబీ దాన్ని మీరు భవిష్యత్తులో హోటల్ చేసి టూరిజం ప్రమోట్ చేస్తే సరే ప్రజాధనం కొంచెం వెనక్కి వచ్చిద్దాం. కానీ ఎంత జరుగుతున్నప్పుడు నిన్న అత్యవసర మీటింగ్ పెట్టారు జిల్లా, అంటే వాళ్ళ క్యాడర్కి, లీడర్లకి అందరికీ పెట్టి ఒక దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశారంటే దేశంలో ఏ పార్టీకి లేనంత విశ్వసనీయత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. చెప్పిన మాట చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసేది ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఇలాంటివి మీరు పోయి పబ్లిక్కి చెప్పండి, నేను అనేక ఆయుధాలు ఇచ్చేసాను, కాలర్ ఎగరేసుకొని మీరు పబ్లిక్ ప్రచారం చేయండి, పోయి ఇంటింటికి తలుపు తట్టి చెప్పండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఏమనుకోవాలి అంటే పంచడం బాగానే చేశాడులేండి. పర్వాలేదు, పంచడమేగా మీకు ఆయన చెప్పింది చేసేది. అవే ఆయుధాలు అంటారు.
అంటే వాటితో పాటు టుడే దట్ ఈస్ ఈ స్ట్రెంగ్త్. ఇప్పుడు అందరినీ దూరం చేసుకుంది కూడా అందుకే కదా ఆయన. ప్రజల చేతిలో డబ్బులు పెడితే ఓట్లు వస్తాయి, నాకు ఇంకోరు అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగులతో పని లేదు, వేరే సెక్షన్స్ తోటి పని లేదు, ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ మనీ అండ్ ఐ విల్ బికమ్ అని అనుకున్నాడు. ఆ విధానానికి వచ్చే వెనుక పరీక్ష. ఇప్పుడు గ్రామాల్లో మేము కొన్ని నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులకి వీఆర్ ట్రైన్ టు సీ హౌ వీ కెన్ హెల్ప్. స్టడీస్ చేస్తే బీద మహిళల్లో అంత వ్యతిరేకత కనిపించట్లేదు, వృద్ధులలో అంత భారీ వ్యతిరేకత, వాళ్ళే రోడ్లు వాడరుగా, ఇళ్లలో ఉంటారు, వాళ్ళలో అంత వ్యతిరేకత కనిపించట్లేదు. పొద్దున 1వ తారీఖు వాలంటీర్లు ఈ రాజకీయాల మూలంగా నౌ దే ఆర్ ఇన్స్పైర్డ్. వాళ్ళకి ఏం చెప్తున్నారు, మేము పోతే మీ పని ఫినిష్ అంటున్నారు. అయ్యేసరికి వాళ్ళు అమ్మో వీ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్, 1వ తారీఖు పోయి చేతిలో పెన్షన్ పెట్టి వస్తున్నారు. దట్ ఫీలింగ్ ఈస్ డిఫరెంట్. పెన్షన్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇస్తున్నది కాదు కదా, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చారు, దాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. కాకపోతే అగైన్ మార్కెటింగ్ సార్, మీరు బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళు, వైఎస్ఆర్ ఏం నేర్పించారు, చేతిలో పెట్టారు, ఈయన ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు కదా మార్కెటింగ్, పొలిటికల్ మార్కెటింగ్. మీకు పొద్దున వచ్చి తలుపు కొట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత 3,000 అండి పెన్షన్, ఇప్పుడు 3,000 అనుకుంటా, ఇప్పుడు 3,000 పెన్షన్ ఇవ్వమన్నారు అని ఇస్తే మీకు ఎట్లుంటుంది అసలు? ఆ ఎఫెక్ట్ 1 వారం 10 రోజులు ఉంటుందా? 3,000 ఇస్ అ గుడ్ సమ్ సార్. ఇప్పుడు ఆడ మనుషులకు కూలి 300 మా దగ్గర నల్గొండలో. 3,000 అంటే 10 రోజులు ఒక మహిళ అర్నింగ్. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తారు, మరి లేదు పెన్షన్ నాకు తెలియదు, భార్య భర్త సార్. 3,000 ఇస్ సిగ్నిఫికెంట్ సమ్, మీరు అంతే తీసివేసే అమౌంట్ ఏం కాదు. అదే కాకుండా వేరే కూడా ఇస్తున్నాడు, అమ్మఒడి అంటున్నాడు, ఇంకేదో. ఇప్పుడు ఎలా ఉందంటే చక్రవర్తి గారు, సొసైటీలో నా డబ్బులు ఇస్తున్నాను, జగన్ డబ్బులు ఇస్తున్నాడు, జగన్ డబ్బులు నా డబ్బులు అని ఆయన అంటాడు, క్యాడర్ ఏమో జగన్ డబ్బులు అంటారు. ఏంటది, ఎక్కడ ఇవ్వాలి డబ్బులు? అంటే సొంత డబ్బులా, జగన్మోహన్ సొంత డబ్బులా? ఓకే, అది తెలంగాణలో కొంత వర్కౌట్ అయింది చివరిలో, బికాస్ కేసీఆర్ వాజ్ ఆల్సో గుడ్ ఆన్ ఫ్రీబీస్. ఎవరు డబ్బులు ఇస్తున్నావు, మాకే ఇస్తున్నావు అనేది కొంత వర్కౌట్ అయింది. బట్ చెప్పాలి కదా, నేను అనేది వాట్ మెసేజ్ డూ యూ టేక్ టు పబ్లిక్ ఈజ్ ద క్వశ్చన్. అది ప్రజల్లో ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, సబ్బు మీద 18% ట్యాక్స్, షాంపూ మీద 18% ట్యాక్స్, టూత్ బ్రష్ టూత్ పేస్ట్ మీద ట్యాక్స్, అసలు ట్యాక్స్ లేకుండా వస్తే సిమెంట్ మీద 28% ట్యాక్స్, ఐరన్ మీద 18% ట్యాక్స్, కోక్, థమ్స్అప్, పెప్సీ 40% ట్యాక్స్. ఏమండి, కొంచెం నాకు టైం అండి. పెట్రోల్ 100% ట్యాక్స్, 50 రూపాయల పెట్రోల్, 50 రూపాయల ట్యాక్స్. మద్యం 500%, 20 రూపాయలు అండి బాటిల్, 14 రూపాయలు ఉండేదంట గతంలో, ఈయన కొంచెం ఇప్పుడు ఎక్కువ, 20 రూపాయలు క్వార్టర్ విస్కీ బాటిల్, 20 ఇస్తున్నారు, బట్ అంత కూడా ఉండదు, బట్ 20 రూపాయలు, 100, 120, 200 రూపాయలు అదే విస్కీ, రకరకాల బ్రాండ్ వేసి రకరకాల లేబుల్ వేసి 500% ట్యాక్స్. అయ్యాక మనకు వచ్చాయి, అవన్నీ మనకు ఎందుకు వస్తున్నాయి? దాంట్లో 100 ట్యాక్స్ కడితే పావుల రాదే నాకు. అందరూ ఏమనుకుంటారంటే ట్యాక్స్లో ఆ కంపెనీ వాళ్ళు డబ్బున్నోడోడో కడుతున్నాడు అనుకుంటాడు, కానీ నేను పెట్రోల్ పోసేటప్పుడు 50 రూపాయలు ఇచ్చాను రా ఇవాళ లీటర్లో, గవర్నమెంట్కి అనుకోడు. మద్యం తాగేటప్పుడు 100 రూపాయలు, నాకు తెలియదు ఇప్పుడు 100 రూపాయలు ఉందో లేదో క్వార్టర్, కానీ 100 రూపాయల్లో నేను 80 రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చా, నాకు వచ్చింది 20 రూపాయలు అన్నవాడు అనుకోడు.